ఇంతవరకు 678 వీడియోలు చేశానండి. కానీ ఏనాడు కూడాను అంతర్జాతీయ రాజకీయాల గురించి కానీ, దేశ రాజకీయాల గురించి కానీ, ఆ మాటకొస్తే అసలు రాజకీయాల జోలికి కూడా నేను పోలేదండి. కానీ ఈ వీడియోలో పోవాల్సొస్తున్నది. దీనికి కారణం ఏంటంటే, అమెరికా తన పంథాని మార్చుకుంటున్నది. అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నదనమాట. ఈ విషయం గురించి చెప్పే ముందు, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చిన స్పీచ్లోని కొన్ని అంశాలని, కొన్ని వాక్యాలని మీ ముందు నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. మీరు హాయిగా వినండి. కొంచెం సీరియస్గా వినాలి కూడా. ఎందుకంటే మన దేశ యువతకి, మన దేశ ఆర్థిక వ్యవస్థకి, మన దేశ రాజకీయాలకు కూడాను సంబంధించిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ అమెరికా బిగిన్స్ నౌ. అవర్ కంట్రీ విల్ బి రెస్పెక్టెడ్ అగైన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. We will not allow ourselves to be taken advantage of any longer. I'll simply put America first. America will soon be greater, stronger, and far more exceptional than ever before. First, we must be honest to the challenges we face. తెలుగులో ట్రాన్స్లేట్ చేశారండి. ప్రపంచం నలుమూలల నుంచి అనైతికత శక్తులు, స్వార్థపర శక్తులు మన దేశంలోకి జొరబడి జైళ్లల్లో, మెంటల్ అసైలంలో ఉంటున్నారు. ఇంతవరకు ఇతర దేశపు సరిహద్దులను కాపాడే ప్రయత్నంలో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాం. మన దేశపు సరిహద్దులను విస్మరించి మన దేశ ప్రజల కంటే ఇతర దేశ ప్రజలకు ప్రాముఖ్యతనివ్వటం జరిగింది. దీని కారణంగా చిన్న చిన్న అంతర్గత సంక్షోభాలను కూడాను పరిష్కరించుకోలేకపోయాం. మనకున్న ప్రస్తుత విద్యా వ్యవస్థ మన పిల్లల్ని సిగ్గుపడేలా చేస్తున్నది. అక్కడక్కడ మన పిల్లలే మన సమాజాన్ని అసహించుకుంటున్న పరిస్థితి కూడాను ఉంది. ఇవన్నీ ఈ రోజు నుంచే మారబోతున్నాయి, చాలా వేగంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు కొనసాగిన ఆత్మవంచనలు ఇక ముందు ఉండవు. ఈ క్షణం నుంచే అమెరికా పతనం ఆగిపోతుంది. నాకు జరిగిన ప్రాణహాని సంఘటనలన్నింటి నుంచి నేను తప్పించుకున్నానంటే అదో గొప్ప కారణానికి తప్ప మరేమీ కాదు. బహుశా భగవంతుడు మన దేశాన్ని మరింత ఉన్నతంగా చూడాలని అనుకుంటున్నాడని అనుకుందాం. ఈరోజు మార్టిన్ లూథర్ కింగ్ దినం. ఆయన బడుగు వర్గాల కోసం చేసిన సేవలు చిరస్మరణీయం. వాటిని మనం కొనసాగిస్తున్నాం. ఇదే మనం ఆయనకి ఇచ్చే గొప్ప గౌరవం. జాతీయ సమైక్యత మళ్ళీ తిరిగి వస్తున్నది. ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం ఎదుగుతున్నాయి. ఈరోజు చాలా ఉత్తర్వుల మీద సంతకం చేశాను. వీటి ద్వారా అమెరికాను పూర్తిగా తన స్థాయిలో నిలబెడతాను. ఇంతకు మించిన కామన్ సెన్స్ లేదు. సదరన్ ప్రావిన్స్లో ఈ క్షణం నుంచి ఎమర్జెన్సీని విధిస్తున్నాను. ఇక అక్కడి నుంచి ఇల్లీగల్ ఎంట్రీస్ ఉండవు. ఇప్పటి వరకు జొరబడిన లక్షలాది మందిని వారి వారి స్వస్థలాలకు పంపబడతారు. దీనికి సంబంధించిన పూర్తి అధికారులకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. చైనా పనామా కాలువను ఆపరేట్ చేస్తున్నది. దాన్ని మనం చైనాకి ఇవ్వలేదు. దాన్ని మనం పనామాకి ఇచ్చాం. దాన్ని మనం తిరిగి తీసుకుంటాం. ఎందుకంటే మనం పనామాతో కుదుర్చుకున్న ఒప్పందం వైలేట్ చేయబడింది. ప్లానెట్ మార్స్ మీద మనం మన పతాకాన్ని ఎగరవేయబోతున్నాం. ఈ మాట అనగానే ఆడియన్స్లో ఎలాన్ మస్క్ కూడా ఉన్నాడండి. పక్కనే వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. ట్రంప్ వాళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళిద్దరి మొహంలో చాలా ఆనందాన్ని కూడా చూడటం జరిగిందనమాట. ఇంకా ఆయన ఏమన్నాయంటే ట్రంప్, విల్ నాట్ బీ కాంకర్డ్, విల్ నాట్ బీ ఇంటిమిడేటెడ్, we will not be broken, and we will not fail. From this day on, the USA would be a free, sovereign, and independent nation. We will stand bravely, we will live proudly, we will dream boldly, and nothing will stand in our way, because
వి ఆర్ అమెరికన్స్. ది ఫ్యూచర్ ఈస్ అవర్స్ అండ్ అవర్ గోల్డెన్ ఏజ్ హ్యాస్ జస్ట్ బిగన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. ఇది ఆయన అంతరంగం అండి. ఇప్పుడు ప్రపంచ రాజకీయాలని అనేక రకాలుగా అమెరికా శాసిస్తున్నది అన్నది నిర్వివాదాంశం. అట్లాగే డాలర్ కూడాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తున్నది. దీంట్లో ఏమాత్రం కూడాను సందేహం లేదండి. సరే, ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, నేను కూడాను 2-3 వీడియోలు చూశాను. దాంట్లో ట్రంప్ ఏమన్నాడంటే, మా దేశానికి కావాల్సింది మేధస్సు, అది ఎక్కడి నుంచి వచ్చినా సరే మేము ఆహ్వానిస్తాం, అంతేగాని మా దేశంలోనే ఉంటూ చిన్న చితగా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళేదో వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఇక్కడున్న డబ్బుల్ని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబాలకి పంపుతూ ఉంటే మటుకు మేము ఊరుకోము. ఎందుకంటే మా దగ్గర కూడాను నిరుద్యోగ సమస్య ఉంది. దాన్ని పరిష్కరించే దిశగా మేము మేధావుల్ని మాత్రమే ఎంపిక చేసుకొని వాళ్ళని మాత్రమే ఉంచే ప్రయత్నం చేస్తాం, అంతేగాని చిన్న చితగా ఉద్యోగాలు చేసే వాళ్ళని మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మేము ఈ దేశంలో ఉంచము అని చెప్పేసి వీసా గురించి, H-1B వీసాల గురించి, వాటి గురించి మాట్లాడాడు. ఆయన చూడండి, ఇందాక ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను చదివాను కదా, అధికారులకు ఇప్పుడే ఉత్తర్వులు ఇచ్చాను, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాను, ఇల్లీగల్గా ఎవరుంటున్నా కూడాను వాళ్ళని వెంటనే పంపించేసేయండి. చదువులు ఎవరివైతే అయిపోయాయో వాళ్ళు వెంటనే వెళ్ళిపోవలసి ఉంది, కానీ వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటున్నారు, వాళ్ళని కూడాను విమానాల్లో పంపించేసేయండి అని చెప్పేసి వీడియోలో చెప్పడం జరిగిందండి. ఆయన అన్నంత పని కూడా చేస్తాడు. ఎందుకంటే పట్టుదలకి మారుపేరు. ఒక్క విషయం చెప్తాను ఇక్కడ, మీరు ఒకసారి ది ప్రెసిడెన్షియల్ స్పీచ్ ఆఫ్ ట్రంప్ 2025 అని చెప్పేసి ఒకసారి నెట్లో చూడండి. దాదాపు ఒక 300 మంది ఉన్నారేమో ఆడియన్స్. అందరూ కూడాను దే ఆర్ ఫ్రమ్ ఎన్లైటెండ్ సొసైటీ. బిజినెస్ మెన్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ఎక్స్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆయన చూపుల్లో కానీ, మాటల్లో కానీ, హావభావాల్లో కానీ ఒక విధమైన ఆత్మస్థైర్యం తొణికిసలాడుతున్నది. ఆయన అన్నంత పని చేసేంత పట్టుదల గల వ్యక్తి. అమెరికాకి ఒక కొత్త రూపం తీసుకురావాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఆయన చేస్తాడా లేదా అనేది పక్కన పెట్టండి. ఒకవేళ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మన భారతదేశంలోని యువకులనే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చిన యువకులను కూడాను వాళ్ళ పని అయిపోగానే అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పేసి క్లబ్బుల్లో, పబ్బుల్లో, అట్లాగే వాళ్ళు ఉద్యోగం చేసే సంస్థల్లో కూడాను పోలీసులు జొరబడిపోయి వాళ్ళ వీసాలను చూసుకొని వాళ్ళని రకరకాలుగా ప్రశ్నలు వేసి పంపించేస్తున్నారు. వాళ్ళు ఒక పెద్ద క్వశ్చనైర్తో వచ్చేసారు, 100 మంది పోలీసులు వచ్చేసారు. అంటే ఏరివేత మొదలుపెట్టారు. ఇది మనం గమనించాల్సిన విషయం అండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను నా మనసులోని అభిప్రాయం చెప్తున్నాను. చాలామంది యువత వాళ్ళ తల్లిదండ్రులు కూడాను పిల్లలు బాగా డబ్బులు సంపాదించాలి, బాగుపడాలి, ఇండియాలో దానికి తగ్గ అవకాశాలు లేవు కాబట్టి అమెరికా వెళ్ళాల్సిందే అని చెప్పేసి లక్షల అప్పులు చేసి పిల్లలు పంపించారు. వాళ్ళు కేవలం ఉద్యోగం కోసమే వెళ్ళారు, 4 డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ వాళ్ళ కుటుంబాలని ఆదుకోవడానికి వెళ్ళారు. అంతే తప్ప మన దేశం మీద పెద్ద దేశభక్తి ఉందని మటుకు చెప్పడానికి కూడా వీలు లేదండి. కొంతమంది అలా వెళ్ళారంతే. చాలా తక్కువ మంది మనం ఇక్కడ సంపాదించి మన గుడినో బడినో లేకపోతే మన సమాజాన్ని బాగుపరుద్దామన్న ఉద్దేశంతో వెళ్ళిన చాలా తక్కువ. అమెరికాలో మేధస్సు ఎంత ఉంది అన్నది
ట్రంప్‌కు బాగా తెలుసండి. అమెరికాని ఒక ఉన్నత స్థాయిలో చూడాలి అని అనుకున్నప్పుడు రకరకాల రంగాల్లో వాళ్ళకి కూడాను వ్యక్తులు కావాలి బయట ప్రపంచం నుంచి. ఎందుకంటే ఒక అద్భుతమైన యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ మన వాళ్ళు చదువుకుంటున్నారు. చదువుకొని డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సైంటిస్టులుగా అక్కడక్కడ రాజకీయంగా కూడా ఎదుగుతున్నారు. కానీ ఆయనకొచ్చిన డౌట్ ఏంటంటే వీళ్ళందరూ నిజంగా నా దేశానికి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? చేయటం లేదు కదా! ఒకళ్ళు చేసినా కూడాను అరాకొరగా ఉంది కదా! నాకెందుకు? కాబట్టి నాకు కావాల్సింది మేధావులు. అంతే. ఈ తొల్లు సరుకు కాదు. కాబట్టి వీళ్ళని నేను ఎట్ల పరిశ్రమని పంపించేస్తాను. ఆ చిన్న చిన్న ఉద్యోగాలు ఏమన్నా ఉంటే మా అమెరికాలో ఉన్న యువత చేసుకుంటుంది అని చెప్పేసి నేరుగా చెప్పేశాడండి. నేరుగా చెప్పేశాడు. ఇప్పుడు మన పిల్లల్ని అక్కడి నుంచి పంపించేశాడు అనుకోండి. 30,00,000 40,00,000 అప్పు ఉంటుంది. దాన్ని కట్టాలి. కొంతమందికి అసలు ఎంట్రీ లేకుండా చేసేశాడు. ఎందుకంటే ఎవడు చూసొచ్చాడులే అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడాను ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత కూడాను కంటిన్యూ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎక్కడో ఒకటి ఉద్యోగం దొరికిపోతుందా? ఆ ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అక్కడ కంటిన్యూ కాలేకపోతామా అన్న ప్రయత్నంలో వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే ఈ పెట్రోల్ బంకుల్లో పనిచేయడం, మాలల్లో పనిచేయడం ఇవన్నీ కాదు. ఇవన్నీ మా వాళ్ళు కూడా చేసుకుంటారు. కానీ నిర్మాణాత్మకంగా మా కంట్రీకి మీరేం చేయగలరు? అలా చేయగలిగితే మేము ఎంత ఇవ్వాలో మాకు తెలుసు. వాళ్ళని ఎలా ఆదరించాలో మాకు తెలుసు. కాబట్టి ఇటువంటి ఆటలు ఇంకా కొనసాగవు అని చెప్పేసి బలమైన నిర్ణయాన్ని తీసుకొని డే 1 నుంచే ఏరివేత మొదలు పెట్టించేసాడండి. దీనివల్ల మన వాళ్ళు నష్టపోతున్నారు. సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇతర దేశాలకు సంబంధించిన పనులు కూడా చేసుకుంటున్నారు అనుకోండి. వాళ్ళ గురించి ఇదమిద్దంగా ఎక్కడ ఏమీ చెప్పల. ఎందుకంటే అక్కడ వ్యవస్థలు నడవాలి కదా! నడవాలి అంటే అక్కడ గనక పనిచేసినట్లయితే 10 పైసలు ఇవ్వాలి. ఇక్కడ 5 పైసలు ఇస్తే చాలు. కాబట్టి ఆ విధంగా ఉపయోగించుకోవచ్చేమో మనకు తెలియదు. కానీ అక్కడికే వెళ్ళి అక్కడే ఏదో అరాకొర యూనివర్సిటీల్లో చదివేసి ఏదో ఉద్యోగాలు సంపాదించేసుకొని అక్కడే బతికేద్దాము. ఎందుకంటే ఇండియాలో కంటే అక్కడ ఎక్కువ డబ్బులొస్తున్నాయి. డాలర్ విలువ కూడాను చాలా బాగుంది. కాబట్టి మనం అక్కడే ఇల్లు కొనుక్కుందాం, అక్కడే మేడలు కట్టుకుందాం, అక్కడే పిల్లల్ని కందాం, అక్కడే చదివించుకుందాం అని గనక అనుకున్నట్లయితే, అంటే స్వార్థంతో గనక ఆలోచించినట్లయితే, అంటే ఆ దేశం గురించి కాకుండా అక్కడ మటుకు అవకాశం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడండి. నీ దేశం గురించి నువ్వు ఆలోచించవచ్చు, తప్పులేదు. కానీ నీ దేశం గురించి ఆలోచించే ముందు నా దేశం గురించి ఆలోచించు. నీ మేధస్సు నా దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయంలో కనుక నువ్వు ఆలోచించకపోతే ఈ క్షణమే నిన్ను పంపించేస్తున్నాను అని చెప్పేసి పంపించే ప్రయత్నం మొదలుపెట్టాడండి. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ప్రతి వాడికి కూడాను, అంటే ప్రతి దేశాధ్యక్షుడికి కూడాను ఆ దేశం అంటే ప్రేమ ఉంటుందండి. అక్కడి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి కూడా ఉంటుంది కదా! కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే చేస్తాం కదా! మనం కూడా అదే చేస్తాం. ఏ దేశమైనా ఆ దేశ ప్రజలకి మేలు చేసే ప్రయత్నంలోనే ఉంటుంది. ఇతర దేశాల వాళ్ళు వచ్చి అక్కడ అన్ని అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు అంటే ఏ దేశము ఊరుకోదు. కొన్ని దేశాలు అలా పట్టించుకోకుండా ఉన్నాయి. తర్వాత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇటలీ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే ఇతర దేశాల వాళ్ళు జొరబడిపోయి వాళ్ళు రాజకీయాల్లో కూడా పాల్గొని అక్కడున్న ఆర్థిక వ్యవస్థను కూడాను ప్రభావితం చేసి వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దేశాల్లో ఇలా జరుగుతున్నది. ముఖ్యంగా ఇటలీలో కూడాను మెరోని అనుకుంటా. ఆమె కూడాను కొన్ని కొన్ని మతాల వాళ్ళ మీద ఉక్కుపాదాన్ని మోపింది. ఎందుకంటే ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు చాలా చాకచక్యంగా మన దేశంలోకి వచ్చి స్థిరపడిపోయి మన మీద పెత్తనం చేశారో 200 ఏళ్ల వరకు, వాళ్ళని వెళ్ళగొట్టడానికి మళ్ళీ దగ్గర దగ్గర 100 ఏళ్ల మనం ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితి కొన్ని దేశాల్లో వచ్చే ప్రమాదం కూడా ఉంది. మరి ఆ దేశాలు గమనిస్తున్నాయో లేదో కానీ అమెరికా మటుకు ఈ విషయంలో మటుకు చాలా సీరియస్‌గా ఉంది.
చాలా సీరియస్‌గా ఉంది. కాబట్టి ఒక పక్కన విద్యా విధానాన్ని కూడాను అభివృద్ధి పరుస్తూ, ఉద్యోగ అవకాశాలను కూడాను అభివృద్ధి పరుస్తూ, నాకు కావాల్సింది క్రీమ్ అంతే. అది ఏ దేశం నుంచి అయినా పర్వాలేదు. ఆ క్రీమ్ ఎంత ఉంటుందండి? మహా ఉంటే ఒక 2% ఉంటుంది కదా! అంతకంటే తక్కువ ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ నాకొద్దు. మా పనులేదో మేము చూసుకుంటాం అని చెప్పేసి అసలు బల్లకి గుద్దినట్టు ఢంకాపథంగా చెప్పేసాడండి. ఆయన నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఏమని బతిలాడతాం చెప్పండి? రాజకీయంగా మా వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకోబోయే అని చెప్పేసి. నథింగ్ డూయింగ్. ఈ కోణంలో గనక నువ్వు నీ దేశం యొక్క అధ్యక్షుడిగా ఆలోచిస్తే ట్రంప్‌గా ఆలోచించాల్సిందే. తప్పదు. కాబట్టి అమెరికాని ఎట్టి పరిస్థితిలో కూడాను తప్పు పట్టడానికి వీల్లేదండి. మన దగ్గర ఏం జరిగిందంటే వేలం వెర్రిగా లక్షలు కాదు కోట్ల మంది వెళ్ళిపోయారు అక్కడికి. కోట్ల మంది వెళ్ళిపోయారు. ఇక్కడేమో పెద్ద ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. లేకుండా ఏదో 70%, 80% మార్కులు సంపాదించేశారు. అక్కడికి వెళ్ళారు, ఉద్యోగాలు కూడాను సంపాదించేశారు. అక్కడేదో యూనివర్సిటీల్లో కొన్ని సీట్లు కూడాను సంపాదించేశారు. కానీ ప్రముఖమైన యూనివర్సిటీల్లో పెద్ద సీట్లు చాలామందికి ఏమి రాలేదు. కాబట్టి కొన్ని యూనివర్సిటీలను నోటిఫై చేసి అక్కడ పెద్దగా విద్య లేదు కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడాను మనం ఏరివేయవలసిన అవసరం ఉందని కూడాను వచ్చేసాడు. ఎందుకండి వెస్ట్ బెంగాల్లో జరిగింది ఏంటి? బంగ్లాదేశ్ నుంచి వచ్చారుగా చాలామంది చొరబాటుదారులు, రోహింగ్యాలు అంటున్నారు. మరి వాళ్ళకి ఆధార్ కార్డులు వచ్చేసాయి, వాళ్ళకి ఓటింగ్ హక్కు వచ్చేసింది. బెంగాల్ యొక్క రాజకీయాన్ని వాళ్ళు మార్చేశారు. ఒక విధంగా చెప్పాలి అంటే మన దేశంలో ఉన్న బెంగాల్ లాంటి పరిస్థితి అమెరికాలో కూడా వచ్చేసింది. దాన్ని ట్రంప్ పసిగట్టేశాడు. ఈ దేశం అని కాదు, ఆ దేశం అని కాదు, ఇది మా ఇంటర్నల్ వ్యవహారం అని చెప్పేసి ఉక్కు పాదం మోపేటండి. మన వాళ్ళు ఎంత నష్టపోతారు ఏంటనేది పక్కన పెట్టండి. ఒక్కటి మటుకు మనం ఆలోచించాలండి నిజాయితీగా. అక్కడ కేవలం సంపాదించుకొని బతుకు తెరువుకే కనుక పోయినట్లయితే అక్కడ అవకాశాలని చాలా మృగ్యం చేసేస్తున్నాడు ట్రంప్. ఈ దేశంలో పుట్టావు, ఈ దేశంలో చదువుకున్నావు, ఈ దేశంలో విద్య గడించావు, ఈ దేశంలో అవకాశాలు లేవని నువ్వు అనుకొని ఈ సమాజాన్ని విస్మరించి, ఇక్కడ కుటుంబ వ్యవస్థను విస్మరించి, ఇక్కడ వివాహ వ్యవస్థను కూడా నువ్వు విస్మరించి అంటే పక్కన పడేసి నువ్వు అక్కడికి వెళ్ళి అదేదో భూలోక నందనం అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈరోజు ఏమైంది పరిస్థితి అంటే ఒకటండి, కృతజ్ఞత లేని జీవితాలకి ఎప్పుడో ఒకప్పుడు తెరపడిపోతుందండి. ఇప్పుడు అదే జరుగుతున్నదేమో అనిపిస్తుంది. కేవలం డబ్బు కోసమే ఇతర దేశాలకు పోవటం అంటే అది స్వార్థంతో కూడుకున్నదండి. స్వార్థంతో కూడుకున్నది అంతే. అంతకంటే మనం ఎక్కువ చెప్పడానికి కూడా వీలు లేదండి. కొంతమంది తల్లిదండ్రులు నొచ్చుకోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఒక గీత గీయాలిగా. ఆ గీత ఏదో ట్రంప్ గీసేసాడుగా, విమానాల్లో పంపించేస్తున్నాడు. మాకు ఇటువంటి వాళ్ళు వద్దు, చొరబాటుదారులు ఉన్నారు, దీనివల్ల మా జైళ్ళు నిండిపోతున్నాయి, వాళ్ళకి మేము ఫ్రీగా భోజనాలు పెట్టలేకపోతున్నాం. అసలు ఎందుకు పెట్టాలి? వాడు మాకు డెడ్ వైట్ అని చెప్పేసి కొండ బద్దలు కొట్టేస్తున్నాడండి. కాబట్టి భారతదేశ యువత కూడాను ఈ కోణంలో ఆలోచించాలి. ఇక్కడే స్టార్టప్స్ పెట్టి ఇక్కడే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారి మన దేశం గురించి, మన సమాజం గురించి మనం ఆలోచించాలి. తప్పదు. ఇప్పుడు భారతదేశ ముఖ చిత్రం మారిపోతున్నది, అభివృద్ధి పథాన పయనిస్తున్నది. రేపొద్దున భారతదేశపు వీసాలకి ఒక అమెరికానే కాదు, వేరే దేశాలు కూడాను లైన్లో నిలబడవలసిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. దీనికి యువత నడుం కట్టాలి. కేవలం బతుకు తెరువుకి బయటకు పోతామంటే నడవదు. ఈరోజు అమెరికాను చూసి మిగతా దేశాలు కూడాను ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశం కూడా ఉందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అమెరికా దేశం అగ్రరాజ్యం. అందులో ప్రపంచం మొత్తం కూడాను
డాలర్నే ప్రామాణికంగా తీసుకుంది కదా. కాబట్టి ఆ డాలర్కి న్యాయం చేయాలన్న ఉద్దేశం ఆ దేశ అధ్యక్షుడికి ఉంటుంది కదా. ఆ న్యాయం ఏదో ఆ దేశ ప్రజలకి ఆ డాలర్ ద్వారా కలిగించాలని ఆ దేశ అధ్యక్షుడిని ట్రంప్కి ఉంటుంది కదా. అది తప్ప కాదు కదా. మనం కూడా అలాగే ఆలోచిస్తాం కదా. మన రూపాయి విలువ పడిపోతుందంటే మనం ఎంత బాధపడ్డాం చెప్పండి. చాలా బాధపడ్డాం కదా. ఇంకొక వాదన కూడా ఉంది, అమెరికా రష్యాతో చెలిమి చేస్తున్నది. అవునండి, అగ్రరాజ్యాలు ఎప్పుడూ ఒకటే, డబ్బులు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒకటే. పైకి అలాగేదో భేదాలు ఉన్నట్టు కనిపిస్తారు, విభేదాలు ఉన్నట్టు, కానీ ఎప్పటికైనా వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయండి. కాకపోతే భారతదేశానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈక్విలిబ్రియంని రాజకీయంగా మెయింటైన్ చేస్తున్నది మన భారతదేశం కూడా, రష్యాతో కానీ అమెరికాతో కానీ ఇతర దేశాలతో కానీ. అక్కడ మనం మన దేశాన్ని, మన దేశ రాజకీయాన్ని, మన దేశపు నాయకత్వాన్ని మనం మెచ్చుకోవాలి. అందువలన మనకి గౌరవ మర్యాదలు ఉన్నాయి. అది మనం గమనించి కొంచెం ఆలోచన చేయాలండి, ఆలోచన చేయాలి. అంత ఎఫెక్టివ్గా చెప్పానో నాకు తెలియదండి, ఎందుకంటే ఒక ఆవేదన ముంచుకొచ్చేసింది. చెప్పకపోతే అలా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. అంతేనండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టాలంటే పెట్టండి. లేదు కిరణ్ గారు, మీ మాటల్లో కొంత సత్యం దాగుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి మాటలను కూడాను మీరు కొన్ని ఇంగ్లీష్లో యథాతథంగా చదివారు, కొన్ని తెలుగులో తర్జుమా చేసి చదివారు. నిజమే, అవి వాస్తవమే కదా. ఆ వాస్తవాన్ని విస్మరిస్తే ఎట్లాగా? ఏదేమైనా మీతో డిస్కస్ చేయాలని ఉంది అనుకుంటే మనకు తప్పకుండా డిస్కస్ చేయండి. నా పేరు మారుతి కిరణ్ పోరూరి, PORURI మా ఇంటి పేరండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.